మామ ఈ రోజు ఒక మైండ్ బ్లోయింగ్ మూవీ సజెషన్ తో మీ ముందుకు వచ్చేసా. ఈ సినిమా కనుక మీరు మిస్ అయ్యారంటే మీరు అన్లక్కీ అని చెప్పాలి. అవ్వటానికి రొటీన్ స్టోరీ అయినా సరే తీసుకెళ్లిన విధానం ఏదైతే ఉంటుందో చాలా చాలా గ్రిప్పింగ్ గా ఉంటది. సినిమా ఉండేది 2 గంటలే. 2 గంటల్లో ఒక్క సెకండ్ కూడా వేస్ట్ అయినట్టు అనిపించదు. సినిమా కంప్లీట్ అయిన తర్వాత నాకు ఒకే ఒక్కటి అనిపించింది, ఈ సినిమాని మన ఆడియన్స్ ముందుకు తీసుకెళ్ళాలి, సజెస్ట్ చేయాలని చెప్పి. లాస్ట్ వీకే చూడాలి బట్ కుదరక ఈ వారం చూసా. ఫైనల్ గా మీ ముందుకు వచ్చేసా రివ్యూతో. ఒరే బాబు, ఎందుకు మూవీ పేరు చెప్పరా? ఆ మూవీ నేమ్ చెప్పే ముందు మన ఆడియన్స్ కి నాది ఒక రిక్వెస్ట్. మన ఛానల్లో ప్రతి మూవీ రివ్యూ పెడుతూ ఉంటాం, ప్రతిదీ జెన్యున్ గా మాట్లాడుతూ ఉంటాం. సో మా జెన్యున్ రివ్యూస్ మీ వరకు చేరాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ మూవీ నేమ్ సిరాయి మామ. సినిమా స్టార్ట్ అవ్వడమే కథలోకి వెళ్ళిపోద్ది. చెప్పాను కదా, ఇదేం కొత్త కథ కాదు, రొటీన్ కదే. బట్ ఏదైతే ఎగ్జిక్యూట్ చేసిన విధానం ఉంటుందో అది మైండ్ బ్లోయింగ్ గా ఉంటది. ముఖ్యంగా ఈ సినిమా రైటర్ మెచ్చుకోవాలి. రైటర్ నేమ్ తమిళ్. చాలా మంచి సీన్స్ ఉంటాయి సినిమాలో. ముఖ్యంగా అక్యూజ్డ్ తప్పించుకున్నప్పుడు అక్కడ ఏదైతే సీన్ ఉంటుందో అది రాసుకున్న విధానం గానీ, ఎగ్జిక్యూట్ చేసిన విధానం గానీ చాలా బాగుంటాయి. అతను రాసింది స్క్రీన్ మీద క్లారిటీగా రిఫ్లెక్ట్ అవుద్ది. ఇక్కడ డైరెక్టర్ రైటర్ కోఆర్డినేషన్ చాలా బాగుంటది. అండ్ కొన్ని సీన్స్ లో విక్రమ్ ప్రభు పర్ఫార్మెన్స్ చాలా బాగుంటది. ఆ అక్యూజ్డ్ పాత్రలో నటించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటది. అతని ప్రేయస్ గా నటించిన యాక్ట్రెస్ కూడా చాలా బాగా నటించింది. వాళ్ళిద్దరి మధ్యన ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా రొటీన్ గా ఉంటాయి బట్ ఆకట్టుకుంటాయి వాళ్ళ పర్ఫార్మెన్స్ లో. వాళ్ళ అదంతా ఈ సినిమా ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు. జస్ట్ 2 గంటలే ఉంటది, టైం వేస్ట్ అవ్వదు. మంచి మూవీ. మధ్యలో చాలా చోట్ల కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి, కానీ లాస్ట్ కి వచ్చేసరికి మాత్రం చాలా సాటిస్ఫై అవుతావు. నీ సినిమా చూస్తున్నంతసేపు గెస్సింగ్ గేమ్ ఆడుతూ ఉంటావు, కానీ నువ్వు అనుకున్నది ఏది జరగదు. వేరేది జరుగుతుంది, ప్రతిసారి వేరేది జరుగుతుంది, కానీ అది జరిగేది మాత్రం నేను ఆకట్టుకుంటది. రైటింగ్ బాగుంది అంటున్నావు, స్టోరీ బాగుంది అంటున్నావు, డైరెక్షన్ బాగుంది అంటున్నావు, యాక్టింగ్ బాగుంది అంటున్నావు, ఇవన్నీ బాగున్నాయి అంటున్నావు. మరి టెక్నికల్ వాల్యూస్ పరంగా ఉంది మూవీ? టెక్నికల్ గా కూడా చాలా సాలిడ్ గా ఉంటది. లొకేషన్స్ కి తగ్గట్టు సినిమాటోగ్రఫీ గానీ, ఫ్రేమింగ్స్ గానీ చాలా బాగుంటాయి. అండ్ ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే సినిమా మూడ్ ని క్యారీ చేస్తుంది, సినిమా టోన్ ని క్యారీ చేస్తుంది. ఏ లాజిక్ మిస్ చేయకుండా, ఏది మిస్ చేయకుండా కరెక్ట్ గా తెరకెక్కించారు. ఇందుకు తెలుగు డబ్బుడ్ వర్షన్ ఉందా? ఉంది తెలుగు డబ్బుడ్ వెర్షన్ ఉంది. ఈ సినిమా G5 లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా ఇది. నచ్చితే మాత్రం లైక్ కొట్టి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఒపీనియన్ కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.